ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే అండి. ఫస్ట్ మనం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మేతి, మలాయ్, మటర్, పన్నీర్, కొత్తిమీర, కాజు, మసాలాస్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, గరం మసాలా అండ్ లైట్ ఆయిల్. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే అండి. ఫస్ట్ మనం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ కొంచెం లైట్గా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం ఈ డిషెస్కి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. ఎక్కువ ఆయిల్ వాడడం కూడా హెల్త్కి అంత బాగుంటుంది కదా. సో లైట్ ఆయిల్ లైట్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో పన్నీర్ వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాము. ఓకే, కొంచెం లైట్గా వేసుకోవాలా? ఫస్ట్ పన్నీర్ పీసెస్ని మనము తినేప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. లైట్గా ఇలాగే వేసేస్తే పిల్లలు కూడా తినలేరు. సో వాళ్ళకి ఇష్టంగా ఉండాలంటే మనం స్పెషల్గా ట్రై చేయాలి. సో ఫస్ట్ మనం పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసేస్తాం లైట్గా, లైట్ బ్రౌనిష్ వరకు. పన్నీర్ని మనం ఎలా అయినా క్యూబ్స్ లాగా అయినా, పిల్లలు ఏ షేప్స్ ఎక్కువ ఇష్టపడతారో ఆ షేప్లో కూడా మనము కట్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి చూడడానికి బాగుంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 పిల్లలు. ఇద్దరేనా? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? LKG UKG. పాపకి 5 years, బాబుకి 4 years. ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారనమాట, హెల్దీ ఫుడ్ ఎలా తినిపించాలి అని. ఫస్ట్ నాకు మెయిన్ పిల్లలు ఇంట్లో హెల్దీగా ఉండడం, యాక్టివ్గా ఉండడం ఇష్టం అండి. వాళ్ళు అలా ఉండాలి అంటే మనం రెసిపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా చేసి పెడతా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో నేను ఇలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. సో అలాగే మన షో చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ వాళ్ళ పిల్లలకి పెడతారు, బాగా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు కదా. సో అందుకని నేను కాంటాక్ట్ అయ్యి ఈ షోకి వచ్చాను. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి అండి ఇన్స్పిరేషన్? మీరు ట్రై చేశారా ఎవరి దగ్గర? లేదు, యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు మా హస్బెండ్ చెప్పారు. మీ హస్బెండ్? ఓకే. యాక్చువల్లీ నేను స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ అన్ని నేను కాలేజ్ హాస్టల్స్ అండి. ఎప్పుడు ఎక్కువ కుకింగ్ చేసేదాన్ని కాదు ఇంట్లో. పెళ్ళైన తర్వాత హస్బెండ్ నేర్పించారు. ఆయనకి ఎలా వచ్చా నాకు తెలీదు. మీరు అడగాల్సింది కదా మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అని. కానీ ట్రై చేస్తూ ఉంటాడు. తనకి ఇంట్లో వర్క్ చేసినప్పుడు స్నాక్స్ లా తినడానికి కానీ ఇలాంటి వాటికి ఏమైనా ఉండాలి అంటే ఆయన ఎవరిని ఎక్కువ అడగడానికి ఇష్టపడడు. తనే చేసుకొని తింటాడు. తను చేసే రెసిపీస్ తనకి ఇష్టం. సో అలా తనకి రెసిపీస్ డిఫరెంట్ గా చేయడం ఇష్టం. అలానే నాకు కూడా నేర్పించారు, పిల్లలకి ఇలా చేస్తే బాగుంటది. నాకు రాకుండా తన దగ్గర నేర్చుకున్నాను. సో మీ టీచర్ అనమాట ఆయన కుకింగ్ లో. అన్నిట్లో ప్రో అయినట్టున్నారు. ఇప్పుడు మీరు ప్రో అయినట్టున్నారు కదా. అలా తన దాటి అయితే చేయలేదు. సేమ్ రెసిపీ చేసి నీకంటే నేను బాగా చేశాను ఎప్పుడైనా? వెజ్ లో మెయిన్ స్పెషల్, వెజ్ లో తను సూపర్. ఓకే ఓకే, అంటే ఇద్దరం సేమ్. సో అయితే మ్యారేజ్ అయ్యే టైంకి మీకు కుకింగ్ ఏం రాదు? అసలు ఏమి రాదండి నాకు, నిజంగా చెప్తున్నా. ఉప్మా చేయడం కూడా రాదు. అన్ని అమ్మ చేసి పెడుతుంటే తినేదాన్ని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకోవాల్సి వచ్చింది. పెళ్లి చూపుల్లో ఏమైనా అబద్ధాలు చెప్పారా? వంట వచ్చు అంటే వంట వచ్చు, ఇది చెప్పలేము, ఏమి చెప్పండి. తను నన్ను అడగలేడు. వాళ్ళు అడుగుతారు కదా జనరల్ గా. లేదు, అరేంజ్ మ్యారేజ్ మాది, బట్ లవ్ మ్యారేజ్ లాగా అయిపోయింది అనుకోండి. చూడగానే ఇష్టపడడం, తననే పెళ్లి లవ్ అనమాట. సో హ్యాపీగా అయిపోయింది అలా. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్? 6 years. 6 years. ఓకే, అదే చెప్తున్నాను. నాకు పెళ్ళి 6 years, పాపకి 5 years, బాబుకి 4 years. ఓకే, అలా హ్యాపీ ఫ్యామిలీ అండి ప్రెసెంట్. ఇలా హ్యాపీగా తింటున్నాం కాబట్టి హ్యాపీగా ఉంటాం. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. పిల్లలు యాక్చువల్లీ స్టార్టింగ్లో పన్నీర్ తినేవాళ్ళు కాదు. ఓకే, అంటే సాఫ్ట్గా ఉంటుంది కదండి. సో తర్వాత మెల్లిమెల్లిగా ఇలా చేస్తూ పెడుతున్నప్పుడు క్రిస్పీగా ఉండడం వల్ల తినేస్తున్నారు. వాళ్ళకి పన్నీర్ అంటే నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా తినేస్తారు. అంటే జనరల్ గా వెజిటేరియన్స్ కి పన్నీర్ లైక్ మష్రూమ్స్ అన్న అవే కదా మనకి. నెక్స్ట్ మనం ఇందులోకి మసాలాలు వేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఆనియన్స్, ఓకే, కర్రీ లీవ్స్, ఓకే, అలాగే కాజు కూడా వేసేస్తాం. సో కాజు సోక్ చేయాలా అండి ముందు? లైట్గా, వేడి వాటర్ అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ ఫ్రై చేస్తాం కదా, మిక్సీ గ్రైండ్ చేసేస్తాం కదా, సో మనకు అవసరం లేదు.
లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇది. ఓకే. నెక్స్ట్ లైట్గా మనం ఆయిల్ తీసుకుందాం. ఓకే. జస్ట్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నెక్స్ట్ మనకు కావాల్సిన మటర్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ లైట్గా వేడి, ఇలా కొంచెం వేడైన తర్వాత మటర్, మన మేతి ఓకే 2 వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఈరోజు మీరే చెప్పాలి నా రెసిపీ ఎలా ఉందని మా హస్బెండ్కి. డెఫినెట్గా చెప్తా, డెఫినెట్గా. మేతి, సో వీటిని మగ్గనియ్యాలా కొంచెంసేపు? అవునండి. ఈ లోపు మనం దీన్ని గ్రైండ్ చేసేస్తాం. యా. లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలా? కొంచెం క్రీమీగా వస్తే క్రీమీ సరిపోతుంది. ఈ లోపు మనకి ఇది కొంచెం ఈ మెంతం ఉంది కదండి, కొంచెం స్మెల్ అలా పచ్చి డైరెక్ట్ వాసన పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఓకే ఇది పేస్ట్ వేసి నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం ఓకే మన గ్రేవీని ఇందులో వేసేస్తాం. కొన్ని వాటర్ వేసుకున్నాం. ఓకే మనం చేసే క్వాంటిటీ బట్టి ఓకే వాటర్ యాడ్ చేసి ఇందులో కొంచెం గరం మసాలా, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న క్రీమ్ వేసి పన్నీర్ పీసెస్ అండ్ క్రీమ్, ఇప్పుడే పన్నీర్ పీసెస్ కూడా వేసి అయిపోతుంది బాయిల్ అయిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామండి అండ్ లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ అవసరం లేదు బట్ లైట్గా సాల్ట్ అండ్ కొత్తిమీర ఓకే వద్దు. అయిపోయిందండి మన రెసిపీ. యా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే అంతే, డిష్ అవుట్ చేస్తాం. యా మేతి మటర్ మలాయి పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. మేతి మటర్ మలై పన్నీర్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మేతి మటర్ మలై పన్నీర్ కావలసిన పదార్థాలు: మెంతికూర, మిల్క్ క్రీమ్, పచ్చి బఠానీలు, పన్నీరు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, దాల్చిన చెక్క, యాలకులు, జీడిపప్పు. మేతి మటర్ మలై పన్నీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నానబెట్టిన జీడిపప్పు ఫ్రై చేసి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పచ్చి బఠానీలు, మెంతికూర, మిక్సీ పట్టించిన జీడిపప్పు మిశ్రమం, గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, మిల్క్ క్రీమ్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా మగ్గించి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మేతి మటర్ మలై పన్నీర్ రెడీ.